ఇప్పుడు ఐకియా సూక్ నుంచి కువైట్లో ఐకియా సూక్ నుంచి ఓకేనా అభయ మన రూమ్కి ఎట్టపోవాలో చూపిస్తా దారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్పీడ్ ఉంటుంది. నేను ఎక్కడ రోడ్లు ఉన్నాయో అక్కడ ఈ రోడ్లోంచి ఎట్టపోవాలో నేను చెప్తాను ఓకేనా. చూస్తాను వీడియో ఓకే. స్లో మోషన్ పెడతాను చూడండి ఓకే. చూడండి ఇదంతా ఐకియా సూక్, ఈ పక్క లెఫ్ట్ సైడ్లో ఇది ఐకియా సూకు, పెద్దది మాల్, పెద్ద మాల్ అది. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏడైనా బండిలో పెడితే ముఖాల్ఫాలు వేస్తారండి. ముఖాల్ఫా అంటే ఫైన్లు వేస్తారు. కువైట్లో ముఖాల్ఫా అంటారు ఫైన్లని, ముఖాల్ఫా వేస్తారు. ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు చూడు ఆ రోడ్డు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అది స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇదే స్లో మోషన్లో చూపిస్తాను చూడండి. ఐకియా సూక్ ఇది పెద్ద మాల్, అయితే కువైట్లో పెద్ద మాల్ ఇది. లోపల పోతే డెకరేషన్ చాలా బాగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది లోపల. మీరు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మేడం ఎప్పుడైనా ఇంకో పారిపోయినప్పుడు లోపలంతా చూపిస్తాం మీకు. ఎంట్రింగ్ కానీ లాస్ట్ వరకు సూకులు ఎట్టుంటాయి లోపల ఏమి కథ అని మొత్తం చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇదే సూకు ఐకియా సూకు. 9 ఇంచ్ స్పీడ్ పెట్టినా చూసుకోండి. స్ట్రైట్ ఒక్కటే రోడ్డు, సైకిల్ వస్తుంది ముందర పక్క. దవార్ అంటారు అరబీలో దవార్ అంటారు, మనం సర్కిల్ అంటాము. ఎప్పుడు చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్. సర్కిల్ స్ట్రైట్. ఆ పక్క అంతా సూక్ జుమ్మా అంటే మస్తు సామాన్లు దొరుకుతాయి. ఈ పక్క మిలిటరీ ఆఫీస్, ఇది ట్రైనింగ్ ఫైర్ మిలిటరీ ఆఫీసు. స్ట్రైట్ వెళ్తే అట్లాగే స్ట్రైట్ ఇంకో సర్కిల్ వస్తుంది. సర్కిల్ స్ట్రైట్ దవార్ స్ట్రైట్. ఇట్లా స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్లో సూక్ జుమ్మా, అంతా స్లో మోషన్ పెట్టా చూడండి. రైట్ సైడ్లో అంతా సూక్ జుమ్మా. మీరు చూడాలంటే నాకు కామెంట్ పెట్టండి, చూపిస్తా. సూక్ జుమ్మా కూడా సామాన్లు ఎట్టుంటాయి, ఏం కథ, ఏమేమి దొరుకుతాయి, ఏం కథ అన్నీ చూపిస్తా. ఏం సామాన్లు దొరుకుతాయి, ఎంత రేటు ఉంటుంది అంతా చూపిస్తా మీకు. తక్కువ రేట్లు ఉంటుంది ఆడ అంతా, అందుకే మీకు స్లో మోషన్లో చూపిస్తాను. బిల్డింగ్ బ్యాక్ సైడే ఆ సూక్ కనపడుతుంది కదా షాపింగ్ మాల్, దాని బ్యాక్ సైడే చూపిస్తా. మీరు కామెంట్ పెట్టండి. స్ట్రైట్ వెళ్ళిపోవాలి అట్లే. ఇదంతా అదే పార్కింగ్ ప్లేసు. అక్కడ కూడా చాలా ఇబ్బంది, అక్కడ పార్కింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ కూడా. స్ట్రైట్ వెళ్ళిపోవాలా. స్ట్రైట్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రైట్లో పెట్రోల్ బంక్ వస్తుంది. రైట్ సైడ్లో మనకి ఇండియాలో రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. ఇదో రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఇది. ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ స్లో మోషన్ పెడతా చూడండి. రైట్ సైడ్ పోతే జహరా, మనం స్ట్రైట్ పోయి కొంచెం రైట్లో పోవాలా, అది కూడా చూపిస్తా. ఇక్కడ నెంబర్ రాసి ఉంటుందండి, ఆ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి 6వ నెంబర్. ఇది రైట్ సైడ్ పోతే జహరా, స్ట్రైట్ పోతే సాల్మియా. స్ట్రైట్ పోయి కొంచెం బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ కాంచి రైట్ సైడ్లో పోవాలా, మనం పైకి ఎక్కాలా. ఇదో స్లో మోషన్ పెట్టా చూడండి. ఇంట్లో సాల్మియా రైట్ సైడ్. ఇంకా మంచి వీడియోలు పెడతారండి. ఈ బ్రిడ్జ్ ఎక్కుతానే మళ్ళీ రైట్ సైడ్ సిగ్నల్ గ్యారంటీ చూడండి, సైడ్ మిర్రర్లు గ్యారంటీ చూడండి. కువైట్లో కొత్త వాళ్ళకి వచ్చేవాళ్ళు సిగ్నల్ గ్యారంటీ వాడండి. ఇక్కడ కువైట్ వాళ్ళు సిగ్నల్ ఇక్కడ వాడరు, ఫోన్ చూసుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా దూరిపోతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఎక్కుతాను, లెఫ్ట్లో స్ట్రైట్ ఒకటే రోడ్డు. అక్కడ ఎదురుగా బోర్డులు కనబడుతున్నాయి కదా, సాల్మియా అని.
స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే సాల్మియా. స్లో మోషన్ పెట్టినా చూడండి. 5వ నెంబర్ రోడ్ ఇది సాల్మియా. స్ట్రైట్ మనం పోవాల్సింది స్ట్రైట్ కాబట్టి సబాయికి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అట్లా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తా చూడండి. అక్కడ బోర్డు కనపడుతుంది కదా, అది రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్కి. మీకు గుర్తుంటుంది, ఫ్లైట్ గుర్తుంటుంది. ఇదో చూడండి. మంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగేది కూడా ఇట బోర్డులు పెట్టుంటారు. చిన్నగా పోల. స్పీడ్ కూడా 60, 65, 70 అంతకంటే స్పీడ్ పోకూడదు. ఈడ కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది చూడండి. అందుకే స్పీడ్ పెట్టాను నేను వీడియో. కొంచెం స్పీడ్గానే పెట్టా వీడియో. స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ట్యాంకీలు కనబడతాయి కదా, అది నీళ్ళ ట్యాంకీలు అవి. రైట్ సైడ్ వచ్చి సలాం అది మంతక. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్డు అంతా కొంచెం ట్రాఫిక్గానే ఉంటుంది. 5వ నెంబర్ రోడ్డు. స్లో మోషన్లో పెట్టాను చూడండి. రైట్ సైడ్ సలాం మంతక. నెంబర్ ఉంటుంది అట 45 అట్లా నెంబర్లు ఉంటాయి. అది గుర్తు పెట్టుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు. సలాం 45 ఉంది కదా, సలాం మంతకా. సలాం అంటే ఏరియా పేరు. సలాం అనేది ఏరియా పేరు. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి, నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బెల్ట్ వేసుకోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు బెల్ట్ వేసుకోవాలి. సిగ్నల్ యూజ్ చేయాలి. సైడ్ మిల్లరు, సెంటర్ మిల్లరు అంతా యూజ్ చేయాలి. ఎందుకంటే నిదానంగానే పోండి, తొందరపడకండి. వీడు చూడు ఎట్లా దూరిపోతున్నాడు. బండి వస్తానే కూడా దూరిపోతారు. ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూశారు కదా ఎట్లా దూరిపోతున్నాడు, అట్లా దూరిపోతూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా నిదానంగా తోలండి కొత్తగా వచ్చేవాళ్ళు. వీళ్ళు సిగ్నల్ కూడా వాటర్, వీళ్ళు కొయ్యేటోళ్ళు సిగ్నల్ కూడా వాటర్. అది నీళ్ళ ట్యాంకులు. ఆ నీళ్ళ ట్యాంకుల నుంచి లోపల పోతే రైట్ సైడ్ పోతే సలాం. అక్కడ నా ఫ్రెండ్ పని చేస్తాడు. మసీదు కూడా ఆ పెద్ద మసీదు గుర్తు పెట్టుకోండి. పెద్ద మసీదు 5వ నెంబర్ రోడ్లో పెద్ద మసీదు. అది ఆ పెద్ద మసీద్ బ్యాక్ సైడే సలాం అంతగా. ఇక్కడి నుంచి రైట్లో కూడా పోవచ్చు. ఇంకా కొంచెం ముందర పోతే ఇంకొక దారి ఉంది, అక్కడి నుంచి రైట్ కూడా పోవచ్చు. ఇది మసీదుకి పోతుంది, సలాం అంతకాలో పోతుంది. కొంచెం ఏదో ఇక్కడి నుంచి రైట్ కూడా వెళ్ళచ్చు సలాం మంతకాలోకి. ఇక్కడంతా రైట్ సైడ్లో మంతగా. ఈ పక్క కొంచెం రోడ్డు పని జరుగుతుంది. ఆ పక్క నుంచి వెళ్తే జహరా స్ట్రైట్. ఇదంతా వర్క్ జరుగుతుంది. అది కొత్తగా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి స్ట్రైట్. ఎంజాయ్ చేయండి క్లిప్. అంత వర్కింగ్ జరుగుతుంది.
ఇక్కడి నుంచి రైట్ సైడ్లో మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. 40 నెంబరు, ఇదో 40 నెంబర్ రోడ్ ఇది. ఈ రైట్ సైడ్లో పెట్రోల్ బంకు. 40 నెంబర్ ఒకటే స్ట్రైట్. ఆడ 40 నెంబర్ బోర్డు ఉంటుంది, అహ్మది అని. ఆ రోడ్డు ఎక్కాలి మనం రైట్ సైడ్లో. కొంచెం స్ట్రైట్ వస్తే 211 రైట్ సైడ్లో బ్లూ బోర్డు కనబడుతుంది కదా మీకు, 211 అని. మంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ బ్రిడ్జి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆదాన్ హాస్పిటల్. ఈ సిగ్నల్ కాంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. సిగ్నల్ ఓపెన్ అయింది, చూపిస్తుంది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరిగిన తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళాలి. ముందర సర్కిల్ వస్తుంది. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇదంతా పెద్దది ఆదాన్ హాస్పిటల్. ఇది పెద్ద హాస్పిటల్. ఒక దినార్ ఇస్తే ఇక్కడ హార్ట్ ఆపరేషన్ కూడా చేస్తారు. ఇక్కడ ఒక దినార్ ఇస్తే. ఇదంతా పెద్ద హాస్పిటల్. అది పెద్ద పార్కింగ్. కొత్త కట్టారు ఇదంతా. పాతది వచ్చి బ్యాక్ సైడ్ ఉంది. ఈ సర్కిల్ ముందర ఇది ఫాదల్ అహ్మద్. ఇది ఫాదల్ అహ్మద్ గత 2 ఇది సర్కిల్ దాటుకొని స్ట్రైట్ వచ్చాలి మనం. స్ట్రైట్ వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది రైట్ సైడ్లో. ముందరకు పోతే కొత్త బ్రిడ్జి కడుతున్నారు. 303 రోడ్డు ఇది. బేరక్కు, జాబర్ అలీ, ముబారకల్ కెబీర్ అదంతా లెఫ్ట్ సైడ్ పోతే అట్లా పోవచ్చు. ఇట్లా పోతే సభాయకు పోవచ్చు. రైట్లో వెళ్ళాలి మనం. కొత్త బ్రిడ్జి కడతాం కదా, అక్కడి నుంచి రైట్లో 303 రోడ్డు ఇది. 303 రాసింది చూడండి బోర్డులో. 303 స్ట్రైట్ పోతే మనం దిగ్గా పోతాము. 303 సభయ్య. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే లోపల బ్రిడ్జి రెడీ అయిపోయి ఉంటే అది లేదండి. ఇది సర్కిల్ వస్తుంది కింద, బ్రిడ్జి కింద. స్ట్రైట్ రైట్ సైడ్లో ఫాదల్ అహ్మద్. గత 2, ఈ పక్క గత 3, గత 1. గత అంటే ఏరి సందు ఉంటుంది కదా, ఈ పక్క ఆ పక్క. గత 1, ఇది వచ్చి గత 2. స్ట్రైట్ పోతే సర్కిల్ వస్తుంది. ఇది వచ్చి మద్రసా. గత 2 మద్రసా. అది దవార్ సర్కిల్లో. ఇది పెద్ద సర్కిల్. ఇది అంతే, ఏముండదు. ఈ పక్క ఆ పక్క గత 3, గత 2, గత 4 అట్లా ఉంటుంది అంతే సర్కిల్. ఒక్క సర్కిల్ డిఫరెంట్ ఉంటుంది ఆ ఏరియాకి అంతే. అది వచ్చి ముందర గత 4. ఇదంతా గత 4. ఈ పక్క లెఫ్ట్ సైడ్లో గత 3. ఇదంతా గత 3. ఫస్ట్ నేను కోయిట్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చింది. గత 3లోకి నేను 2009లో కోయిట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఈ ఇంట్లో ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ వర్క్ చేసింది ఈ ఏరియాలోనే. స్ట్రైట్ పోతే సర్కిల్, ఇంకో సర్కిల్ వస్తుంది. స్ట్రైట్ పోతే సర్కిల్, ఇదో సర్కిల్. ఈ సర్కిల్ రైట్ పోతే 40 నెంబర్ రోడ్లోకి వెళ్తాము, కోయిట్ సిటీ స్ట్రైట్. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్తే 30 నెంబర్ పోతాము. అట్లే సముద్రం కాడికి పోతాము, కోయిట్ మ్యాజిక్ అని. ఆ పక్క వెళ్ళొచ్చు. ఈ పక్క లెఫ్ట్ సైడ్ వెళ్తే 30 నెంబర్ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జి పైకి ఎక్కాలి మనం. ఇట్లా పోతే 30 నెంబర్ బ్రిడ్జి, 30 నెంబర్ రోడ్ వస్తుంది. అట్లా కూడా పోవచ్చు సౌదీకి. అక్కడి నుంచి రైట్కి వెళ్తే, అసలు సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే సౌదీ రోడ్డు వెళ్ళచ్చు. ఇట్లా పోతే కోయిట్ సిటీకి వెళ్ళచ్చు. ఇది వచ్చి సభయ. ఇది అంతా వచ్చి సభయ. ఇదంతా గత 3.
ఇదంతా గత 3, ఆ పక్క గత 4 మనం వర్క్ చేసే ఇల్లు. స్ట్రైట్ పోలే ఇంకా కొంచెం మనము. ఇదంతా గత 3, వీధి నెంబర్లు గత 3, గత 2, గత 1 అని. ఇంకో చూడు, మన డెలివరీ బాయ్ కూడా సిగ్నల్స్ వాడతారు. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. దూరిపోతాడట అంటేట. ఈ సర్కిల్ స్ట్రైట్ పోవాలి మనము. లెఫ్ట్ పోతే గత 4లోకి వెళ్తాము. అదంతా గత 4 ఆ పక్క. మన స్ట్రైట్ వెళ్ళాలా. ఇల్లు చూడండి కోయిట్లో ఎట్ట కట్టినారో, జబర్దస్త్ ఉంటాయి ఇల్లు కోయిట్లో. ఫ్రీడమ్ ఉంటుందండి కోయిట్లో. కొంచెం డ్యూటీలు ఉన్నా కూడా ఫ్రీడమ్ ఉంటుంది. నాకైతే ఫుల్ డ్యూటీలు. కొత్త కొత్త ఇల్లు కడతాను. ఈ పొందు పాత ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పగలగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది వచ్చి మద్రసా. మద్రసా అంటే స్కూలు, అరబీలో మద్రసా అంటాము. మన భాషలో వచ్చి స్కూల్ అంటాము, ఇంగ్లీష్లో స్కూల్ అంటాము. మన భాషలో వచ్చి బడి అంటాము. మనం స్ట్రైట్కి వెళ్తే అంటే మన ఎదురుగా మసీద్ కనపడతాను చూడండి. మనం ఫస్ట్ వీడియో పెట్టినా కదా, ఇది చూడండి. కొత్త ఇల్లు కట్టుకుంటాను చూడండి, పాత ఇల్లు పగలు కొట్టి. ఇప్పుడంతా డెవలప్మెంట్ అయిపోయిందండి కోయిట్ అంతా డెవలప్మెంట్ అయిపోయింది. అందరు సంపాదించడంలో పడ్డారు. ముందు వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది కదా, అందరు ఇప్పుడు చాలా మారిపోయినారు. ముందు బాగా చూసుకుంటున్నారు, ఇప్పుడు అంతా మారిపోయినారు. ఇదో మా మేడం మద్రసా. ఇది ఎప్పుడైనా చూపిస్తాను, మీరు చూపించమంటే కామెంట్ పెడితే చూపిస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా అంటే. సరేనా? నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన రైట్ సైడ్లో మన రూమ్. కొంచెం ముందరికి పోతే అదో జమియా ట్యాంకీ కనపడుతుంది కదా. మన ఫస్ట్ వీడియో ఫుల్ వీడియో పెట్టాం కదా, జమియా అంటే అదే షాపింగ్ మాల్. మన కూరగాయలు గిరిగా దొరుకుతాయి. మన రూమ్ రైట్ సైడ్లో మన రూమ్. వచ్చేసినాము ఇంటి నుంచి సబయాకి. ఓకేనా? మన వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్